హాయ్ అండి, నమస్తే. నేను మీ నజరేణి. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ హైదరాబాదీ స్టైల్లో పచ్చి రొయ్యల బిర్యానీ. ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పచ్చి రొయ్యల బిర్యానీని ఎప్పుడు చేసినా ఎలా చేసినా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం ఈ పచ్చి రొయ్యల బిర్యానీని ట్రై చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ పచ్చి రొయ్యల బిర్యానీని ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఈ గ్లాస్తో 3 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నానండి. 3 గ్లాసుల బాస్మతి బియ్యం అంటే 3/4 kg, అంటే 750 grams వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకొని సరిపడ్డా నీళ్లు పోసి బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసి అరగంట లేదా గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 4 పెద్ద ఉల్లిపాయలని తీసుకుని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఆయిల్ రాకుండా బ్రౌన్ ఆనియన్స్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మెత్తగానే ఉంటాయండి. పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తాయి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చి రొయ్యల బిర్యానీ కోసం నేను ఇక్కడ 1 kg పచ్చి రొయ్యలు తీసుకుంటున్నానండి. మనం 1 kg పచ్చి రొయ్యలు తీసుకుని ఒలిసిన తర్వాత 750 grams వరకు రొయ్యలు వస్తాయండి. మిగిలిన 250 grams తలకాయల్లోనే పోతాయండి. పచ్చి రొయ్యల బిర్యానీకి ఎప్పుడైనా కానీ పెద్ద రొయ్యలు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలను శుభ్రంగా 4-5 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ కోసం రొయ్యల్లో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 4-5 పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడ్డ ఉప్పు, అలాగే 3/4 కప్పు పెరుగు వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి, పెద్ద స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అండి 1/2 కప్పు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా కూడా పచ్చి రొయ్యలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా కూడా పచ్చి రొయ్యలకు పట్టించిన తర్వాత మూత పెట్టుకొని 3 లేదా 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను పెట్టుకొని 2 లీటర్ల నీళ్లు పోసి గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు, అలాగే హోల్ గరం మసాలాను వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 1/2 స్పూన్ షాహీ జీరా, 1 మరాఠీ మొగ్గ, 2 స్టార్ అనాస, 1 చిన్న ముక్క జాజికాయ, జాపత్రి 1, బండ పువ్వు కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్లను బాగా తెరలకాగనివ్వాలి. నీళ్లు ఇలా బాగా తెరులుతున్నప్పుడు గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. పచ్చి రొయ్యలు ఎంతైతే తీసుకుంటున్నామో బాస్మతి బియ్యాన్ని కూడా అంతే తీసుకోవాలండి. 3/4 kg రొయ్యలకి 3/4 kg బియ్యాన్ని తీసుకుంటున్నాము. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని 80% వరకు ఉడికించుకోవాలండి. చూడండి, అన్నం ఇలా పలుకులుగా ఉండాలి. చూడండి, అన్నాన్ని ఒక మెతుకును పట్టుకుని చూడాలి. ఇలా చక్కగా 80% ఉడికించుకున్న తర్వాత నీళ్ళన్నీ వడకట్టుకోవాలి, లేదంటే వంపేసుకుని పక్కన పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను ఫ్రిడ్జ్లో నుండి తీసి బిర్యానీ పాట్లోకి కానీ కడాయిలోకి కానీ వేసుకోవాలండి. మసాలా అంతా కూడా చక్కగా తీసి పాట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీ పాట్ని పెట్టుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలండి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, పచ్చి రొయ్యలకి మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టి బిర్యానీ మరింత రుచిగా ఉంటుందండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి. చూడండి, పచ్చి రొయ్యలు మంచిగా ఇలా ఉడికి గ్రేవీలా తయారవుతుంది. మొత్తం మనం ఇక్కడ 10 నిమిషాల పాటు ఉడికించుకున్నామండి.
ఇప్పుడు పచ్చి రొయ్యల గ్రేవీ పైన మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని ఒక లేయర్గా వేసుకోవాలి. సగం అన్నాన్ని వేసుకోవాలండి ఒక లేయర్గా. పాట్ అంతా మంచిగా స్ప్రెడ్ చేస్తూ అన్నాన్ని వేసుకోవాలి. సగం అన్నాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా సాఫ్రాన్ కానీ కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని కానీ తీసుకుని పాలలో కానీ నీళ్ళలో కానీ కలిపి వేసుకోవాలి. మళ్ళీ పైనుండి రెండో లేయర్గా మిగిలిన బాస్మతి అన్నాన్ని వేసుకోవాలి. అన్నమంతా వేసుకున్న తర్వాత పాట్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. రైస్ అంతా వేసిన తర్వాత మళ్ళీ పైనుండి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర తరుగు, అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మిగిలిన సాఫ్రాన్ వాటర్ వేసుకుని మూత పెట్టుకొని ముందు హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ పచ్చి రొయ్యల బిర్యానీని 15 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. వావ్, చూడండి, మంచి అరోమాతో ఫ్లేవర్తో నోరూరించే రుచితో హైదరాబాదీ స్టైల్ పచ్చి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి బిర్యానీ ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని నిమ్మరసం పిండుకొని రైతాతో కానీ మిర్చికా సలాన్తో కానీ సర్వ్ చేసుకుని తింటే ఉంటుందండి. ఆహా, రుచి అమోఘంగా ఉంటుందండి. తప్పకుండా ఈ వీకెండ్స్లో ఈ పచ్చి రొయ్యల బిర్యానీని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.